ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. మనం మానవుని కర్తవ్యాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే సాధకుడు పాటించవలసినటువంటి 6 కర్తవ్యాలు, దాంట్లో ఒకటి మనం నిన్న గుర్తుంచుకోవలసినవి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే, మానవుడు పాటించవలసినటువంటి కర్తవ్యాలలో రెండవ కర్తవ్యం తెలుసుకోవలసినవి. ఏం తెలుసుకోవాలి మానవుడు అంటే? చూడండి, మానవుని యొక్క జీవితం పరిశీలిస్తే ఒక గొప్ప ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఏంటి ఆ ప్రశ్న? మనం ఈ భూమిపై ఎందుకు పుట్టాము? మన జీవితానికి అసలు గమ్యం ఏమిటి? మనం ఎవరం? ఇవన్నీ సాధారణ ప్రశ్నలు కావు. మన జీవితాన్నే మార్చే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడమే మానవుని యొక్క అత్యంత ముఖ్యమైన కర్తవ్యాలలో ఒకటి. చూడండి, ఒక మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మొట్టమొదట తాను ఎవరో తెలుసుకోవాలి. మానవుడు తన జీవితం సార్థకం చేసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? తానెవరో తెలుసుకోవాలి. చూడండి, సాధారణంగా మనమంతా ఏమనుకుంటాం? నేను ఈ శరీరం అని అనుకుంటాం. అంతే కదా? ఈ కనిపించే శరీరాన్ని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏమంటుంది అంటే, మనం శరీరం కాదు, ఆత్మలము అంటుంది. అదే కదా మనకు ప్రతిరోజు మన గురువులు చెప్పేది. మనం శరీరాలం కాదు, ఆత్మలం. మరి ఈ శరీరం అనేది ఒక వాహనం లాంటిది. ఈ వాహనంలో ప్రయాణం చేసే నిజమైన వ్యక్తి ఆత్మ. ఆత్మ ఈ శరీరము పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, చివరికి మరణిస్తుంది. అదే ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. ఇంకా అది పెరగడము లేదు, వృద్ధాప్యము లేదు, ఏది లేదు. పుట్టుక చావు లేనప్పుడు ఏముంటుంది? ఇంకేది ఉండదు. కేవలం అది ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది. ఎవరు? ఆత్మ. చూడండి, మనిషి తనను శరీరంగా ఎప్పుడైతే భావిస్తాడో అతడి యొక్క జీవితం మొత్తం ఎక్కడ పరిమితం అవుతుంది? ప్రాపంచిక విషయాలకే పరిమితం అవుతుంది. మరి ఎప్పుడైతే మానవుడు ప్రాపంచిక విషయాలకు పరిమితం అవుతాడో అక్కడ ఏమవుతుంది? ఇంకా ఎంతసేపు ఎంత సంపాదిద్దాము, పేరు ప్రతిష్టలు, వీటి వెనకే తన యొక్క జీవితం అంతా కొనసాగిస్తుంటాడు. ఆ శరీర సుఖాల కోసమే ప్రాకులాడుతుంటాడు. అదే జీవితం అని భావిస్తాడు. కానీ ఒక రోజు అంటే ఏదో ఒక రోజు ఈ శరీరం వదిలి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడే అతనికి ఆ నిజం అనేది అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? ఏదో అనారోగ్యం కలిగినప్పుడు, ఆ చావు సమీపించినప్పుడు అతడికి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే నేను ఈ శరీరాన్ని ఎంతో మందిని చూస్తుంటారు, కానీ తాను మాత్రం ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటాను అనుకుని ప్రవర్తిస్తాడు. నిజంగా అంతే కదా? ఉంటాను అని అనుకొని ప్రవర్తించడం వల్లనే ఏం చేస్తున్నాడు? సంపాదించిన దానితో తృప్తిగా జీవించలేకపోతున్నాడు. ఇంకా ఇంకా కావాలని ఆ సంపద కోసం ప్రాకులాడుతున్నాడు. నిజంగా తాను
ఈ సంపాదించినవి ఏ ఒక్కటి నా వెంట తీసుకెళ్ళను అని అనుకుంటే అక్కడ తాను ఈ ప్రాపంచిక జీవితం కోసం ప్రాకులాడడు. అందుకే ఇక్కడ మనం ఇన్ని రోజులు మనకి ఈ విషయం తెలియదు, ఇప్పుడు తెలిసింది. అందుకే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికులు మన గురువులు అనుకోండి, గొప్పవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళంతా మనకు ముందుగానే చెప్తున్నారు, నీ అసలు స్వరూపం ఆత్మ, నీవు శరీరం కాదు ఆత్మ అని తెలుసుకో. మరి ఇంకా ఏం చెప్తున్నారు, మనం ఎక్కడి నుండి వచ్చాం, మనము ఎక్కడి నుండి వచ్చాం అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుంది, మన ఆత్మ యొక్క అసలు స్థానం సత్యలోకం. అది పరమ శాంతినిస్తుంది, పరమ ఆనందం ఇస్తుంది. ఆ పరమశాంతి ఆనందం ఉన్న లోకం సత్యలోకం. మరి అక్కడి నుండి ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అంటే ఒక ప్రయాణికుల్లా వచ్చాం. ఈ భూమి మన శాశ్వత నివాసం కాదు, ఒక తాత్కాలిక స్థలం మాత్రమే. చూడండి, మనమే ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము పెళ్లి కాకముందు తల్లిగారింట్లో ఉంటాం, పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వస్తాం. ఎప్పుడైనా మనం మన తల్లిగారింటికి వెళ్తాం, కానీ ఎప్పటికైనా సరే మనం ఏం చేయాలి, మళ్ళీ మనం మా ఇంటికి వెళ్తాము అని చెప్తాం. మనం ఏం చెప్తాం, మా ఇంటికి వెళ్ళాలి. పుట్టింటికి పోయినప్పుడు మన స్వంత ఇంటికి మనం రావాలి అనుకుంటాం. అలాగే మనం సత్యలోకం నుంచి వచ్చినప్పుడు ఏం ఎదురు చూస్తాం, ఆ సత్యలోకానికి, మన ఇంటికి మనం వెళ్ళాలి అని ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మన లోకం సత్యలోకం. ఈ ప్రయాణానికి మాత్రమే, కొన్ని రోజులకు మాత్రమే మనం ఈ లోకం మీదకి, ఈ లోకంలోకి, ఈ భూలోకంలోకి వచ్చాం. ఎందుకు వచ్చాం అంటే ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటి ఆ ముఖ్య కారణం అంటే ఈ ఆత్మ తన అసలు స్వరూపాన్ని మరచిపోయింది. ఆ మరచిపోయిన జ్ఞానాన్ని మళ్ళీ పొందడానికి ఈ భూమిపై మళ్ళీ మనిషిగా జన్మించి, ఈ జన్మ అనేది ఒక గొప్ప అవకాశం. దేనికి, తను మరచిపోయిన తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి. తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. దేన్ని బట్టి, ఈ శరీరాన్ని ఉపయోగించి. మరి ఈ శరీరాన్ని ఉపయోగించి మనం జ్ఞానం సంపాదించి మళ్ళీ మన అసలు స్వస్థానమైనటువంటి ఆ సత్యలోకాన్ని చేరుకోవాలి. మరి అయితే మనకి ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతుంది. ఏంటి, మనం ఈ విషయాలు ఎలా తెలుసుకుంటాం అంటే, సాధారణంగా ఈ ప్రాపంచిక విషయాలు జీవితంలో మనకి ఈ విషయాలు అర్థం కావు. ఆత్మ గురించి కానీ, ఈ సత్యలోకం గురించి కానీ, మనం ఎందుకు భూమి మీదకి వచ్చామని ఏవి అర్థం కావు. ఎందుకంటే మన మనసు ఎప్పుడూ బయటి ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు ఎంత డబ్బు సంపాదిద్దాము, మన కుటుంబాన్ని ఎలా చూసుకుందాము, మన పనులు ఎలా చూసుకుందాము, ఏ కోరికలు కోరుదాము, ఇలా రకరకాలుగా మన మనసు ఎప్పుడూ ఈ బాహ్య జీవితం పైకే లాగుతూ ఉంటుంది. మనసంతా అదే పని. అందుకే మన అసలు స్వరూపం గురించి ఆలోచించడానికి మనకింకా సమయమే ఉండదు. ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తామో అప్పుడే మనకు ఈ సహాయం అందుతుంది. ధ్యానం అనేది మన మనస్సును బయటి ప్రపంచము నుండి లోపలికి, మన అంతరంలోకి తిప్పే సాధన. చూడండి, మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తే ఏమవుతుంది, మన మనసు ఎంతో ప్రశాంతంగా, నెమ్మదిగా అనిపిస్తుంది. మరి ఈ ప్రశాంతతతో మనకు ఏమవుతుందంటే ఒక కొత్త జ్ఞానం ఉదయిస్తుంది. వచ్చిందా లేదా, మనలో ఎంత మార్పు వచ్చింది. ధ్యానం చేయకముందు ఇలాగే ఉన్నామా మనం?
ఎన్ని విషయాలు తెలుసుకున్నాం. మనకు తెలియని విషయాలన్నిటినీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలిపిస్తుంది. అందుకే ధ్యానం ప్రారంభంలో మనం ఏమనుకుంటామంటే కేవలం మనం ప్రశాంతంగా జీవిస్తే చాలు అని భావిస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఈ సాధన బాగా చేస్తామో, ఆ జ్ఞానం అంతా వింటుంటున్నామో గురువులతో, అప్పుడు మనకు మన లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం బయటికి వెలుగుతుంది. అప్పుడు చెప్తారు, గురువులు చెప్తారు. నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? నా జీవిత గమ్యం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి మీరు అని చెప్పి మనకు గురువులు చెప్తుంటారు. అప్పుడు గురువులు చెప్పంగా విని, విని, విని మనకేమవుతుంది? మనకు కూడా మన లోపల నుంచి ఆ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అయితే మరి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మన అంతరంగంలోనే కనిపిస్తాయి. కనిపిస్తాయంటే వినిపిస్తాయి. తెలుసుకుంటాం మనం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏం తెలుసుకోవాలి మనం అంటే, చాలామంది ధ్యానం ఎందుకు చేస్తారు? మనందరికీ తెలిసిన విషయం ఒకే ఒకటి. ఎవరైనా సరే ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం, వాళ్ళకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఇదే కదా! మనం చెప్పడము అట్లాగే చెప్తాము. మనకు ధ్యానంలోకి కొత్తగా వచ్చినప్పుడు ఇదే మాట చెప్పిండ్రు. అవునా? ఇదే చెప్పారు కదా! ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం చేస్తే ఎటువంటి రోగాలైనా తగ్గుతాయి అని మనకిదే చెప్పిండ్రు. మనం కూడా అదే చెప్తాము. ప్రజలందరికీ కూడా అదే అలవాటు అయిపోయింది. కానీ నిజమైన ధ్యానం ఈ మానసిక ప్రశాంతత కాదు, ఆరోగ్యము కాదు, మన కోరికలు నెరవేర్చుకోవడము కాదు. ధ్యానం యొక్క అసలు లక్ష్యం ఏంటి అంటే, మనం జ్ఞానం సంపాదించుకోవడానికే. ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఈ ధ్యానం అనేది ఆత్మ జ్ఞానం కోసం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్‌గా మీరింక అడగాల్సిన అవసరం లేదు. ఆరోగ్యము వస్తుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. కోరికలు అంటే నీవు దేనికి అర్హురాలివో, నీకు ఎంత యోగ్యముందో అంత నీకు తప్పకుండా లభిస్తుంది. కానీ నీ యొక్క లక్ష్యం ఏముండాలి? జ్ఞానం సంపాదించాలనేదే ఉండాలి. జ్ఞానం కోసమే నీకు ఆ తపన ఉండాలి. ఇక్కడ ప్రాపంచిక సుఖాలనేవి తాత్కాలికం. చూడండి, సంపద సంపాదిస్తాం. కానీ ఆ సంపద శాశ్వతంగా ఉంటుందా? ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. చూస్తున్నాం కదా మనం. ఎంతమంది కోటీశ్వరులు బికారులు అవుతున్నారు. బికారులు కోటీశ్వరులు అవుతున్నారు. మనం మన నిత్య జీవితంలో చూస్తున్నామా? అందరూ అంటుంటారు కదా! ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. అది సహజం. కానీ ఇక్కడ ఈ శరీర సుఖాల కోసం మాత్రం నువ్వు ఎంత పాకులాడినా అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కానీ మనం కనుక ఈ జ్ఞానం సంపాదిస్తే అది శాశ్వతమైనది. ఎప్పుడు ఎల్లప్పుడూ జన్మ జన్మలకు మన వెంట ఉంటుంది. ఒకసారి మనకు ఆ నిజమైనటువంటి ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకొస్తుందో అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. చూడండి, అందరూ అనుకుంటారు జ్ఞానం ఏముందిలే అని. కానీ ఈ జ్ఞానం బుక్క విలువ ఎంతంటే, ఈ ప్రపంచములో కోట్ల రూపాయలిచ్చినా కూడా మనం ఈ జ్ఞానాన్ని, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కొనలేము. ఏ మార్కెట్‌లో మనకు లభించదు. చూడండి, మన ఆత్మ నుండి గనక ఆ జ్ఞానం మన లోపల ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ బయటికి వచ్చిందనుకోండి, అది ఏ పుస్తకాల్లో కూడా దొరకదు. నేను మీకందరికీ చాలా క్లాసుల్లో చెప్పాను. ఎవరు గురించి అంటే కోనేరు వరలక్ష్మి. ఆమె చెప్పిన ఏ టాపిక్ కూడా మనకు ఏ పుస్తకంలో దొరకదు. ఇప్పుడిప్పుడు ఆమె పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి. ఆమె లోపల ఉన్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే బయటికొచ్చిందో, ఆ జ్ఞానాన్ని ప్రింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చెప్పిన జ్ఞానం ఆమె రాసిన పుస్తకాల్లో మాత్రమే దొరుకుతుంది.
ఇంకా ఏ పుస్తకాల్లో మనకు దొరకదు. ఇక్కడ మనం గమనించాల్సింది అది. మనం ఎన్ని కోట్లు పెట్టినా మనకు ఈ జ్ఞానం బయట దొరకదు, పుస్తకాల్లో దొరకదు. కానీ అది ధ్యాన సాధనలో మాత్రం మనం స్వంతంగా మన యొక్క అనుభవపూర్వకంగా అది సంపాదించవచ్చు. అందుకే మనం ఎంతగా ధ్యానం చేస్తే మనలో అంతగా జ్ఞానం పెరుగుతుంది. అందుకే మనం గంటల గంటల సాధన చెయ్యాలి. ఇంతసేపు ఎలా కూర్చుంటాం అనుకుంటాం. కానీ మనం కనుక ఆ సాధన చేస్తే మనకు అర్థం కాని విషయాలన్నీ అర్థమవుతాయి. చూడండి, మీరు ఒక పుస్తకం చదవండి, మనకు ఏదైనా అర్థం కాలేదు అనుకోండి, కాసేపు ధ్యానం చేయండి, చేసి ఆ పుస్తకం చదవండి, ఎంత ఈజీగా అర్థమవుతుందో మీకే తెలుస్తుంది. చూడండి, ధ్యానం చేస్తే మనకు మొదట చిన్న చిన్న విషయాలు అర్థమవుతాయి. ఆ తర్వాత మన జీవితం గురించి గొప్ప గొప్ప సత్యాలు తెలుస్తాయి. ఇవన్నీ అనుభవజ్ఞులైనటువంటి గురువులు మనకు అందచేసినటువంటి విషయం. ఎప్పుడైతే మన లోపల నుంచి ఆ జ్ఞానం వస్తుందో క్రమంగా మనకు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ఏమర్థమవుతాయి? మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, మన జీవిత లక్ష్యం ఏంటి, ఇవన్నీ మనకు బాగా బాగా అర్థం అవుతుంది. మానవుని జీవితంలో ఒక ముఖ్యమైన సత్యం ఉంది. ఏంటంటే, ఈ భూమిపై మనం చేసే పనులు మన తదుపరి గమ్యాన్ని నిర్ణయిస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో మనం సంపద కోసం ప్రాకులాడుతున్నాం. అది ఎంత సంపాదించినా నీకు ఇక్కడ వదిలిపెట్టిపోవాల్సింది. అదే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఆధ్యాత్మికంలో ఎంతో ఉన్నతంగా ఎదగడానికి మనకు అవకాశం ఉంటుంది. చూడండి, మనం ఈ భూమి మీద పాపాలు చేస్తే దాని బదులుగా మనం ఏం చేస్తాము? బాధలే అనుభవిస్తాం. అదే పుణ్యాలు చేశామనుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. అవునా? అందుకే మనం కొన్ని రోజులు కష్టాలు పడుతున్నాం, కొన్ని రోజులు సుఖాలు పడుతున్నాం. ఎందుకు ఈ కష్టం సుఖం అన్నదంటే, మనం గతంలో చేసినటువంటి పనులను బట్టే ఇప్పుడు మనం ఇక్కడ అనుభవిస్తున్నాం. చూడండి, పుణ్యాలు చేసిన వాళ్ళంతా మరణం తర్వాత ఆ స్వర్గలోకం వంటి లోకాలకు వెళ్తారు. కానీ మళ్ళీ అక్కడ వాళ్ళు శాశ్వతంగా ఉంటారా అంటే ఉండరు. వాళ్ళు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఖర్చు అయిపోయే వరకు ఆ స్వర్గలోకంలో ఉంటారు. ఆ పుణ్యం ఖర్చు అయిన వెంటనే మళ్ళీ ఈ భూమిపై జన్మ తీసుకొని ఈ రావాల్సింది. ఈ విధంగా ఈ జనన మరణ చక్రం అనేది మనకు కొనసాగుతూనే ఉంటుంది. అయితే దీనికి మించిన లోకాలు కూడా ఉన్నాయండి. ఈ భువర్లోకం అనుకోండి, స్వర్గలోకం అనుకోండి, ఈ రెండింటికి మించినటువంటి ఆ పైలోకాలు, వాటిని ఊర్ధ్వలోకాలు అంటారు. మరి ఇక్కడ ఆ లోకాలకు మనం సాధారణ పుణ్యాలు చేస్తే ఆ లోకాలకు వెళ్ళడం సాధ్యం కాదు. ఆ ఊర్ధ్వలోకాలకు మనం చేసే మంచి పనులకు వెళ్ళలేం. అక్కడికి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం అవసరం. ఏంటి ఆ మార్గం అంటే, ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా మాత్రమే ఆ ఊర్ధ్వలోకాలకు మనం చేరుకునే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ధ్యానం చేస్తూ జ్ఞానం సంపాదించిన వాళ్ళు క్రమంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. వాళ్ళు ఎదగడం కాక వాళ్ళ మనస్సు కూడా పవిత్రమవుతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. మరి అటువంటి వారు మరణం తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఆ ఉన్నత లోకాలకు చేరుకుంటారు. చివరికి వాళ్ళ అసలు గమ్యమైనటువంటి ఆ సత్యలోకాన్ని చేరుకుంటారు. ఈ సత్యలోకం అనేది పరమ శాంతి, పరమ ఆనందం ఉన్నటువంటి లోకం. అక్కడ ఇంకా జనన మరణ చక్రం అనేది ఉండదు. ఎక్కడ? ఆ సత్యలోకంలో.
అక్కడికి చేరుకున్నటువంటి ఆత్మ మళ్ళీ భూమిపైకి రావాల్సిన అవసరము ఉండదు. అందుకే ప్రతి ఆత్మ అసలు లక్ష్యం ఏంటి? సత్యలోకం చేరుకోవడమే. కాబట్టి మానవుని యొక్క జీవితం కేవలం ఈ ప్రాపంచిక విషయాలకే పరిమితం మనం ఎప్పుడూ చెయ్యకూడదు. సంపద సంపాదించాలి, కుటుంబాలను అవసరాలను చూసుకోవాలి, కానీ అదే మానవ జీవితం యొక్క లక్ష్యమని మాత్రం మనం ఎప్పుడూ అనుకోవద్దు. దానితో పాటు మన పత్రిగారు చెప్పినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. పత్రిగారు ఇంకొక విషయం చెప్పారు, 50% ప్రాపంచిక జ్ఞానం, 50% ఆధ్యాత్మిక జ్ఞానం. రెండు జీవితాలు మీరు జీవించండి. మానవుడికి 2 రకాల జీవితాలు, ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం. అందుకే మనం ఈ శరీరం కోసం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు స్నానం చేస్తున్నాము, ఆహారాన్ని అందిస్తున్నాము, కుటుంబాన్ని చూసుకుంటున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, ఎన్నెన్నో కోరికలు తీర్చుకుంటున్నాం. కానీ ఈ ఆత్మ కోసం చేసేది ఒకే ఒక్క ధ్యానం. అంతే కదా? ఇంకేమైనా చేస్తున్నామా? దీనికి ఏమైనా మేకప్లు చేస్తున్నామా? ఆత్మకు ఏ మేకప్ లేదు. కేవలం నీ యొక్క సమయాన్ని కేటాయించి ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి కొంత సమయాన్ని కేటాయిస్తున్నాం. ఎప్పుడైతే మనం అలా కేటాయిస్తామో మన యొక్క జీవితమే మారడం ప్రారంభమవుతుంది. చూడండి, ప్రాపంచిక జీవితంలో మనం ఎన్ని రకాలుగా ఈ మనస్సును ప్రశాంతం చేసుకుందామంటే మనకు సాధ్యం కాదు. కానీ ఈ మనసును ప్రశాంతం చేసుకోవడానికి మనకు ఈ ధ్యానంలో చక్కగా దొరికింది కదా. కాసేపు మనసు బాలేదనుకోండి, కాసేపు ఏం చేస్తున్నాం? మనం కామ్గా ఒక దగ్గర కూర్చుంటున్నాం. ధ్యానం కుదిరినా కుదరకపోయినా ఒక దగ్గర కూర్చొని మనల్ని మనం అబ్జర్వేషన్ చేసుకుంటున్నాం. మనం ఏం మాట్లాడుతున్నాం, మన మనసు ఎందుకు ప్రశాంతంగా లేదు, ఇక్కడ మనం ఏ తప్పు మాట్లాడినాం, అవతల వ్యక్తి మాట్లాడినా మనం మాట్లాడినామా, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసుకున్నప్పుడు సరేలే, వాళ్ళు తప్పు చేశారనుకో, సర్లే వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే అయిపోతుంది అనుకుంటాం. అదే మనం తప్పు చేశామనుకోండి, మనదే తప్పు కదా అని మనం నిర్ణయం తీసుకుంటున్నాం. ఇలా ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే మన మనసులో ఆ ప్రశాంతత అనేది పవిత్రం అవుతుంది. ఆ మనసు పవిత్రం అవుతుంది, మన ఆలోచనలు పవిత్రం అవుతాయి. క్రమంగా ఏమవుతుంది? ఇక మెల్లమెల్లగా మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. మరి ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనకు నిజమైన సత్యమైన దారిని మనకు చూపిస్తుంది. అవునా? నేనెవరు, నా జీవితం ఎందుకు వచ్చింది, నేను ఎక్కడికి చేరుకోవాలి, ఈ విషయాలన్నీ మనకు పూర్తిగా అర్థమవుతాయి. అందుకే ఇక్కడ మానవుడు ఈ విషయాలన్నిటిని తెలుసుకోవాలి, తెలుసుకొని సాధన చేయాలి, తన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఈ జీవిత గమ్యాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలనుకున్నాం కదా, సాధకుడు తెలుసుకోవలసినటువంటి కర్తవ్యం ఏంటి? ఏం తెలుసుకోవాలి? తెలుసుకోవలసినది ఏంటి అంటే, నేనెవరు, నా జీవితం ఎందుకు వచ్చింది, నేనెక్కడికి చేరుకోవాలి, వీటన్నిటిని స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్క మానవుడు ఈ విషయాలన్నిటిని తెలుసుకొని మనం సాధన చేయాలి. ఎప్పుడైతే ఈ సాధన చేస్తామో మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుంటాం, మన జీవిత గమ్యాన్ని తెలుసుకుంటాం, జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఇవన్నీ మానవుని యొక్క నిజమైనటువంటి కర్తవ్యాలు. ఈ కర్తవ్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఆచరిస్తారో వాళ్ళే నిజమైన జీవితాన్ని గడిపిన వాళ్ళు అవుతారు. వాళ్ళు మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి దాటి ఎక్కడికి చేరుకుంటారు? ఉన్నతమైన లోకాలకు చేరుకుంటారు. చివరికి తమ ఏమంటారు, స్వస్థానమైనటువంటి ఆ సత్యలోకాన్ని వాళ్ళు చేరుకుంటారు. అందుకే
ఈ ధ్యానం ఒక అలవాటుగా కాకుండా దాన్ని ఒక లక్ష్యంగా చేసుకోవాలి మనం. ఏదో శరీరం కోసం, మానసిక ప్రశాంతత కోసం, మన కోరికలు తీర్చుకోవడం కోసం చెయ్యకుండా ఏం చేయాలి? మన యొక్క సత్యలోకం చేరుకోవడానికి ఒక లక్ష్యంగా ఈ ధ్యానాన్ని చేయాలి. అప్పుడే మనం ఆ జ్ఞానాన్ని సంపాదిస్తాం. ఆ జ్ఞానాన్ని సంపాదిస్తానే మన గమ్యాన్ని చేరుకుంటాం. ఇలా మానవుడు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని, తన జీవిత లక్ష్యాన్ని గ్రహించి, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, ఆ సత్యలోకాన్ని చేరుకోవడానికి ప్రయత్నించడు. ఇదే మానవుని యొక్క గొప్ప కర్తవ్యం. రెండవది అదే మనం ఇప్పుడు తెలుసుకున్నాము. తెలుసుకోవలసింది తెలుసుకున్నాం. ఏంటి? ఏం తెలుసుకున్నాం? నేనెవరు? నేనెక్కడి నుండి వచ్చాను? నా గమ్యం ఏంటి? నా లక్ష్యం ఏంటి? తెలుసుకున్నామా లేదా? ఇది ప్రతిరోజు మనం ధ్యానానికి కూర్చునే ముందు మననం చేసుకోవాలి. చేసుకుంటే మన జీవితంలో గమ్యాన్ని మనం చేరుకుంటాం. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరొక విషయం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఇప్పుడు అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.